వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం గత 2-3 రోజులుగా తీవ్ర చర్చాంశనీయాంశం అవుతుంది. అక్కవరం సమీపంలోని శ్రీనివాస్ ఇంటికి పెద్ద కుమార్తె హైందవితో వాణి అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఇంటి గేట్లు తెరుచుకోకపోవడంతో క్యాంపు కార్యాలయం డోర్లను కట్టర్లతో వాణి వారి అనుచరులు కట్ చేశారు. ఇదే విషయంపై దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉందని అంటున్న టెక్కలి సర్కిల్ ఇన్స్పెక్టర్ పైడయ్యతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. నిరసన కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారీ బస్తును అయితే పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడికి ప్రస్తుతం స్థానిక సీఐ పైడయ్య గారు వచ్చి ఉన్నారు. చెప్పండి, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? అసలు ఇరు వర్గాలు పైనటువంటి 2 ఫిర్యాదులు చేసుకున్నారు. అసలు ఎలా తీసుకున్నారు? దీనిపైన 9వ తేదీ నైట్ జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఎమ్మెల్సీ గారు శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారు వచ్చి పోలీసులకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దానిపై అతని భార్య శ్రీమతి వాణి గారు, అలాగే వాళ్ళ పాప హైందవ గారు, అలాగే వాణి గారి అనుచరులపైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ట్రెస్పాస్ అంటే మా యొక్క పర్మిషన్ అనుమతి లేకుండా మా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి మా యొక్క ప్రాపర్టీని డ్యామేజ్ చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసాం. అలాగే శ్రీమతి వాణి గారు జడ్పీటీసీ గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆవిడ ఏదంటే మా హస్బెండ్ దువ్వాడ శ్రీనివాస్ గారు, అలాగే వాళ్ళ బ్రదర్ శ్రీకాంత్ గారు నన్ను అరెస్ట్ చేస్తూ నా ఇంట్లోకి వెళ్ళకుండా నన్ను అడ్డగించి లోపలికి వెళ్ళకుండా అడ్డగించారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. 2 కేసులు కూడా రిజిస్టర్ చేసాం. ప్రస్తుతానికి అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. సార్, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చాలామంది అదే గుర్తుని వ్యక్తులు అయితే చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్తున్నారు. దీనిపైన ఏమైనా మీకు ఫిర్యాదు చేస్తున్నారా? ఎటువంటి అంటే ఈ 9వ తేదీ తర్వాత చేయలేదు. అంత ప్రీవియస్ కూడా అతను కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాను. కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగిందండి. ట్రాన్సాక్షన్ కోసం నాకు వెపన్ కోసం నేను అప్లై చేసుకుని అంటున్నారు. మీరు ఇవ్వడానికి అసలు పోలీసులు ఎంతవరకు చర్య తీసుకోవట్లేదు? అసలు కారణం ఏంటి? మాకైతే అప్లై చేయలేదండి. నాకైతే గన్ లైసెన్స్ సంబంధించి ఏమి రాలేదండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇట్టి పరిస్థితులు అంటే ఇరు వర్గాలు పెట్టినటువంటి ఫిర్యాదుల మేరకు మేమైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. అటువైపు దువ్వాడ శ్రీనివాస్ వస్తున్నటువంటి ఏవైతే బెదిరింపు కాల్స్ ఉన్నాయో వాటిపైన దర్యాప్తు చేస్తున్నాము. వెపన్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నాడని చెప్పడం అయితే మరి అది అవాస్తవం చెప్తున్నాం. మా వరకు అయితే ఎటువంటి నోటీసు రాలేదు. మాకు ఆయన దరఖాస్తు చేసుకోలేదని అంటే ఇక్కడ స్థానిక సీఐ పైడయ్య చెప్తున్నారు. ఏమైనా గుణతో రాంబాబు, స్వతంత్ర, శ్రీకాకుళం.